హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను లోకల్ ట్రైన్లో ఉన్నాను. చూసారు కదా, నేను హాస్టల్ ఖాళీ చేశాను. వాయిస్ ఎట్లా వస్తుందో తెలియదు, ఫుల్గా ఎయిర్ అయితే ఉంది. 1 సెకండ్ పట్టుకుంటా. ఇప్పుడు హాస్టల్లో అయితే ఉన్నా, ఇలాగా మైక్ పెట్టుకొని కవర్ చేసుకొని మాట్లాడుతున్నా, ఎయిర్ రాకుండా. కనపడుతున్నా కదా, ఇది నా బ్యాగ్. నేను తుని అనే ప్లేస్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ తీసుకొని సూళ్ళూరుపేట వెళ్తున్నా. సూళ్ళూరుపేట నుంచి ఇంకొక 11కి, ఇప్పుడు ప్రజెంట్ 10 అవుతుంది టైము, 11కి సూళ్ళూరుపేటలో ట్రైన్ ఉంది. అది నైట్ 8 to 9 o'clockకి దింపుతుంది అనమాట. సో ఆ ట్రైన్ తీసుకొని వెళ్తున్నా. ఈ ట్రైన్లో నేను ఏంటంటే 0 మనీతో స్టార్ట్ అయ్యాను ఆల్రెడీ. చూసారు కదా, సో మనీ అనేది లేదు. టికెట్ లేకుండానే ఈ లోకల్లోకి ఎక్కేసా. తర్వాత టికెట్ లేకుండానే ఇంకొక 12 hours ట్రావెల్ చేయాలి. అక్కడ ఒకరిని కలవడానికి వెళ్తున్నా, ఎతకడానికి. ఏమవుతుందో తెలీదు, మళ్ళా అప్డేట్ ఇస్తా ట్రైన్ వచ్చిన తర్వాత. మనం వచ్చింది ఈ ట్రైన్ కాదు, ఈ ట్రైన్ అక్కడ ఉంది కదా, ఆగుంది. అది మళ్ళీ ఇప్పుడు చెన్నై వెళ్ళిపోతుంది. ఆ లోకల్ ట్రైన్కి వచ్చాను నేను. ప్రజెంట్ నేను ఇక్కడ సూళ్ళూరుపేటలో ఉన్నాను, చూపిస్తా. సో ఇట్లా లిఫ్ట్ బోర్డ్ పెట్టుకొని ఇక్కడ సూళ్ళూరుపేటలో దిగేశాను. అక్కడ టికెట్ లేకుండా వచ్చేసా. ఇక్కడ నుంచి మళ్ళీ 12 hours వెళ్ళాలి. చూద్దాం. ఇందాక వీడియో సరిగ్గా రికార్డ్ కాలేదు. ఇట్లా పెట్టాలా, కెమెరా ఎట్లా పెట్టాలో అర్థం కావట్లేదు. ఇలా పెడతా అనుకుంటా. ఇప్పుడు క్లియర్ కనబడుతుంది అనుకుంటా. సో వాయిస్ వినబడుతుంది కదా. సో ఏంటంటే అసలు ఏం జరిగిందో, హాస్టల్ May 16 మళ్ళా అనౌన్స్మెంట్. నా బ్యాగ్, వాటర్ బాటిల్, గిఫ్ట్ బోర్డు. Oh my gosh, అనౌన్స్మెంట్ వస్తుంది. సారీ. సో తర్వాత చెప్తా, లేకపోతే నిన్న మాట్లాడావు వార్డెన్తో, కాకపోతే వికేట్ చేసేమన్నారు ఈరోజే. లాస్ట్ మంత్ April 16th 2026 16th ఆఫ్టర్నూన్ టైంలో పే చేశాను. ఈరోజు డేట్ వచ్చేసి 15. యాక్చువల్గా రేపు 16కి నేను వికేట్ చేయాలా. ఈరోజే 6 లోపు, ఈవినింగ్ 6 లోపు వికెట్ చేయమన్నారు. నేను ఇంకా మార్నింగే వికెట్ చేసేస్తున్నా. ఇక్కడి నుంచి చూసారు కదా, హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వీడియో రోడ్డు పైన రికార్డ్ చేశాను. అది నేను హాస్టల్ నుంచి వస్తున్నప్పుడు వీడియో. తర్వాత ట్రైన్ పట్టుకున్న, స్టేషన్కి వచ్చి లోకల్ ట్రైన్ అది ఆపోజిట్లో ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి సూళ్ళూరుపేటలో ఉన్నా కాబట్టి తుని అనే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. మా హోమ్ ప్లేస్కి బాగా దగ్గర అది. అక్కడికి వెళ్తా. ఈవినింగ్ 8కి అలా 8:30కి వెళ్తా. సో ట్రైన్ ఇక్కడికి 11కి వస్తుంది, 11:15 ఆ టైంకి. సో మిగతాది అప్డేట్ చేస్తా. సో మన సౌత్ ఈస్ట్ ఆసియా ట్రిప్ అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నుంచి భారత్ యాత్ర స్టార్ట్. ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేయబోతున్నా. సో మిగతాది అప్డేట్ చేస్తా. థ్యాంక్ యూ. కనబడుతున్నానా ఫ్రెండ్స్? నేను ప్రజెంట్ ట్రైన్ వస్తుంది, డిలే అయింది, ఒక 30-40 minutes డిలే అయింది. ప్రజెంట్ ట్రైన్లో ఉన్నాను. కనబడుతున్నాను. వాయిస్ కూడా క్లియర్గా వస్తుందా? ఒక్క సెకండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు క్లియర్గా. కూర్చున్నాను పైన,
ఫుల్ రష్ ఉంది. మళ్ళీ ఈ 8 వరకు ట్రైన్లో ఉంటాను. ట్రైన్ దిగిన తర్వాత అప్డేట్ ఇస్తాను ఎక్కడ ఉంటాను ఏంటి అనేసి. నైట్కి ట్రైన్ చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ పైన కింద ఫుల్ రష్ అయిపోయింది. జనరల్ కదా. దిగిన తర్వాత అప్డేట్ ఇస్తా. సీట్ దొరికింది. బ్యాగ్ ఎక్కడ పెట్టాను. ఇట్లా ఉన్నా. ఈవినింగ్ 6 అయ్యేసరికి విజయవాడ తర్వాత ఇంకా రష్ పెరుగుతుంది. నేను ఇలా అక్కడ కూర్చొని ఉన్నా అంతా. विशाखापट्टनम डबल डेकर उदय एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुकी है। ट्रेन नंबर 22876 गुंटूर विशाखापट्टनम डबल डेकर उदय एक्सप्रेस అనౌన్స్మెంట్ వస్తుంది. ऑन प्लेटफॉर्म नंबर 2। అనౌన్స్మెంట్ ఆగట్లేదు. ఇందాక అప్డేట్ ఇస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు నేను తుని అనే ప్లేస్లోకి దిగేశాను. టైము 9:15 అలా అవుతుంది. కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నా. ఎందుకంటే 9:30 లోపు ఏమైనా రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతాయి. మనం 0 బడ్జెట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళకి ఏమైనా వాలంటీర్ చేసి హెల్ప్ చేసి మీల్ దొరుకుతుందో లేదో అడగాలి. లేదంటే ఇంకా ఏదైనా ఆప్షన్ ఉంటుందో చూడాలి. సో మార్నింగ్ ఇందాక ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కాము ట్రైను. ఇప్పుడు ఆగింది అనౌన్స్మెంట్. ఇందాక నుంచి ఆగలేదు అనౌన్స్మెంట్. సో క్లియర్గా కనిపిస్తున్నా కదా. సో నా బ్యాగ్ అక్కడ ఉంది. అక్కడ పెట్టేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని ఇప్పుడు బయటికి వెళ్తున్నా. సో చూద్దాం మీల్స్ ఏమొద్దు అనేసి. ఇప్పుడు నైట్ డిన్నర్ చేసి ఇక్కడ స్టేషన్లోనే రెస్ట్ తీసుకోవాలి. వెయిటింగ్ హాల్లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ ట్రైన్ పట్టుకోవాలి. అక్కడ చూస్తారు కదా, అక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది. నేను ఇక్కడ ఇట్లా నించొని ఉన్నా. వెళ్దామా వద్దా లేదా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఫుల్గా రష్గా ఉందన్నమాట. ఇప్పుడు ఈ టైంలోని 9:30 అవుతుంది. రెస్టారెంట్స్ దాబాలు ఈ టైంలోకి వచ్చి ఎక్కువ రష్గానే ఉంటాయి. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. సో ఈ రోజుకి ఏదన్నా షాప్కి వెళ్ళి ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. బనానాస్ బెస్ట్ నాకు తెలిసి. సో ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఎంతో కొంత ఈరోజు స్పెండ్ చేయాలి మన 0 బడ్జెట్లో. ఒకటి చాలా రష్గా ఉన్నాయి. 2 అడగడం కూడా కొంచెం టైంలో అవ్వదనిపిస్తుంది. దానికి బదులుగా ఏదైనా షాప్కి వెళ్ళి బనానా తీసుకొని వెళ్ళిపోతే బెస్ట్ అని నా ఫీలింగ్. రైల్వే స్టేషన్ నాకు అప్పట్లో నేను ఇక్కడ నడుస్తున్నా. ఒక 500 మీటర్స్ వచ్చానమాట. అలా పెట్రోల్ స్టేషన్ వరకు వెళ్ళాను. కనబడుతున్నాను కదా. సో ఈరోజుకి మళ్ళీ స్టేషన్కి వెళ్ళాక అప్డేట్ ఇస్తా ఏముందనేసి. అది రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో నేను నించున్నా. ఈ హోటల్కి వెళ్తా. చూద్దాం, అడిగి చూద్దాం ఏమంటారో లేదా. ఫస్ట్ టైం నువ్వు ఇలా అడగడం, ఏమైనా అడగాలో కూడా తెలియదు. ఏమైనా మీ దగ్గర వర్క్ ఉంటే చెప్పండి, నేను దానికి బదులుగా మీల్స్ కావాలి, డిన్నర్ కావాలి. అడిగి చూద్దాం ఎవరు ఉన్నారా. బ్రో యాక్చువల్గా మీరే ఓనరా? బయటికి వెళ్ళారు. సరే ఓనర్ లేరంట. నేచురల్గా ఇక వర్క్ ఉంటే అడగడానికి వచ్చాను బ్రో. నేను ఆల్ ఇండియా
భారత్ యాత్ర చేస్తున్నా. సో వానర్ ఉంటే మాట్లాడదామని వచ్చాను. సరే, ఇక్కడ వానర్ లేరంట. ఆ బ్రో ఉన్నాడు. సర్లే, షాప్కి వెళ్ళి యాక్చువల్గా మార్కెట్కి వెళ్ళా. మార్కెట్ దగ్గర ఏమైనా బనానాస్ ఉంటే తీసుకుందాం అనేసి. మార్కెట్ మొత్తం క్లోజ్, లోపలికి వెళ్ళాను. సో ఇదొక్కటే ఇక్కడ ఉంది. ఈ లోపల అడిగవుదామా వద్దా అని ఉంది. షాప్కి అడిగాం. షాపు పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది. షాప్లో ఏమైనా కొనేసుకుందాం. ఒక దగ్గర ట్రై చేసా, సరిగ్గా అడగలేదు కాకపోతే. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ తునిలో ఉన్నాను. రిటర్న్ వస్తాను. హోటల్కి వెళ్ళాను, ఒక చోట అడిగాను. ఇంకా రెండో చోటకి వెళ్ళలేదు. ఫస్ట్ దగ్గర వానర్ లేరంట. ఇంకా ఈ రోజుకి ఒక షాప్కి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్, వాటర్ అంతా చూసారు కదా, అక్కడ వాటర్ బాటిల్ నిండా తెచ్చుకున్నాను. ఈ రోజుకి ఇదే మన డిన్నర్. సో ఈ రోజుకి వెయిటింగ్ హాల్లో పడుకుందాం స్టేషన్లో. మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తాను. Subscribe, Pawan Vlogs LPU.